తెలియక చేసావా? తెలిసి చేశాడు. ఇప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభువా తెలిసి చేశాను తెలియక చేశాను అని ప్రార్థన చేయవద్దు. అది మూఢభక్తి. తెలిసే చేశాడు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయాలి. నీకు తెలియదా ఆదివారం నువ్వు సంఘంతో పాలు పంపుల్లో ఉండాలని నీకు తెలియదా? మొట్టమొదటిగా నువ్వు వచ్చి తెలుసుకొని వచ్చావు కదా. దేవుడు అంటే ఏంటో నువ్వు తెలుసు కదా, నీకు దేవుడితో ఎలా గడపడం తెలుసు కదా. ఇప్పుడు నీకు తెలియదు అని నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు? అది దేవునికి ఇష్టమైన ప్రార్థన? ఇష్టమైన ప్రార్థన అది. ఈ స్వభావం ఆదాము నుంచి వచ్చింది. చేసిన తప్పును ఒప్పుకోలేదు ఆదాము. ఒప్పుకున్నాడా? ఒప్పుకుంటే దేవునితో కలిసి ఉండేవాడు. ఒప్పుకోలేదు. ఎవరి మీద తోశాడు? ఇదిగో నువ్వు ఇచ్చినటువంటి స్త్రీ వలన నేను ఈ పండ్లు తిన్నాను. ఏంటట? ఈ స్త్రీ వల్ల స్త్రీకి ఎందుకు ఇచ్చాడు దేవుడు? నీకు సహాయకురాలుగా ఉంటుందని చెప్పి ఇచ్చాడు.